అరవింద్‌ని చంపేసింది గౌతమేనా? గౌతమ్ ఎందుకని ఎన్నో రకాల తప్పుల మీద తప్పులు చేస్తూ, బయటికి కనిపించకుండా ఒక మంచి బాలుడిలాగా నటిస్తున్నాడు. అయితే ఈరోజు ఎపిసోడ్ చూసినట్టయితే మళ్ళీ వాడుతున్న మాత్రలను దాచేసి, ఎలాగైనా సరే మళ్ళీ గర్భవతి అవ్వాలని చెప్పేసి ఒక ప్లాన్‌తో ఉంటాడు. అయితే సరే ఓకే. అదేదో తన పర్సనల్ విషయం అనుకోవచ్చు. కానీ ఎప్పుడైతే అరవింద్‌ని కాపాడిన వాళ్ళు తిరిగి వస్తున్నారని చెప్పేసి ఆ నర్స్ చెప్తుందో, ఆ సమయంలో అక్కడున్న గౌతమ్ వణికిపోతుంటాడు. అంతేకాకుండా ఇక్కడ మల్లికి పాపం ఈ విషయంలో అనుమానం రాకపోయినప్పటికీ కూడా గౌతమ్ మాత్రం అడ్డంగా దొరికిపోయాడు. అసలు జరిగే విషయం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ నర్స్ ఏమంటుందంటే 2 రోజుల్లో వాళ్ళొస్తున్నారు. అరవింద్‌కి సంబంధించిన వాళ్ళొస్తున్నారు అని చెప్పేసి చెప్తుంది. ప్లస్ అట్ ద సేమ్ టైమ్ ఏమంటుందంటే, "ఏవండీ సీసీటీవీ ఫుటేజ్‌ని ఎవరో మీకు తెలిసిన వాళ్ళే మాయం చేశారని అనిపిస్తోంది" అని చెప్పేసి అంటుందనమాట. అంటే అక్కడ హాస్పిటల్‌లో ఎవరో హాస్పిటల్ వాళ్ళే మీకు తెలిసిన వాళ్ళతో కుమ్మక్కయ్యారని చెప్పేసి ఆమె ఉద్దేశం. అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ జరుగుతుంది. అదేంటి అంటే, గౌతమ్ 2 రోజుల్లో అరవింద్‌ని తీసుకొని ఎవరైతే కాపాడారో వాళ్ళొస్తారన్నారు కదా! వెంటనే గౌతమ్ ఏం చేస్తాడంటే గతంలో లాగే ఆ నర్స్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఇట్లా పలానా అరవింద్ కోసం కొంతమంది వస్తారు. రాంగానే నాకు మీరే చెప్పాలి. మల్లికి ఈ విషయం చెప్పొద్దు అని చెప్పేసి ఆ అమ్మాయికి చెప్తుంటాడు. అయితే ఆ మొత్తం విషయాన్ని మల్లికి సంబంధించిన నర్స్ ఒకామె ఉంటుంది కదా! ఆమె వినేస్తుందనమాట. వినేసి ఈయనెక్కడో చూసినట్టుందే. ఈయన మల్లి గారి హస్బెండ్ కదా! ఈ నర్స్‌తో ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పేసి కొద్దిగా అనుమానపడుతుంది. అనుమానపడిన తర్వాత ఆ నర్స్ కదలికలు కొద్దిగా అబ్జర్వ్ చేస్తుంది. ఆ నర్స్ ఏమో వెళ్ళి అరవింద్ గురించి డీటెయిల్స్ అడుగుతుంది. అయితే ఈ విషయాలన్నిటిని కూడా మల్లికి ఎలాగైనా సరే చెప్పాలని చెప్పేసి ఆ ఒక నర్స్ మల్లిని హాస్పిటల్‌కి పిలుస్తుంది. పిలిచిన తర్వాత మీకు నేనొక విషయం చెప్తాను. మీరేమీ అనుకోరు కదా అని అంటుంది. ఏ విషయం గురించి సిస్టర్ అంటే, మీ హస్బెండ్ మా హాస్పిటల్‌కి వచ్చి వేరే నర్స్‌తో మాట్లాడారు. ఆ నర్స్ వెంటనే అరవింద్ గారి డీటెయిల్స్ గురించి అడిగింది. నాకెందుకో కొంచెం అనుమానంగా ఉండి, మీకు ఫస్ట్ ఈ విషయం చెప్పాలనుకున్నాను అంటే, నేను నమ్మను అని మళ్ళీ వాదిస్తుంది. అప్పుడు సీసీటీవీ ఫుటేజ్‌లో చూపిస్తే, ఆ ఫుటేజ్‌లో గౌతమ్ ఆ నర్స్‌తో మాట్లాడినట్టు తెలుస్తుంది. అది చూసిన మళ్ళీ షాక్ అయిపోతుంది. ఈయనెందుకని నాకన్నా ముందు ఇదే హాస్పిటల్‌కి వచ్చి ఆ నర్స్‌తో ఎందుకు మాట్లాడారు? ఏదైనా విషయం ఉంటే నాకు చెప్పొచ్చు కదా! అరవింద్ బాబు గారు బతికే ఉన్నారు. ఆయన్ని ఒక హాస్పిటల్‌లో పెట్టామని చెప్పి నర్స్ చెప్పినప్పుడు నేను నర్స్ చెప్పినప్పుడు నేను ఆయన్ని తోడు తీసుకెళ్ళాను. ఆయన కూడా సీసీటీవీలో రూమ్‌లోకి వచ్చారు. అలాంటిది ఇప్పుడు నాకు కనీసం ఈ హాస్పిటల్‌కి వస్తున్నట్టు కూడా చెప్పకుండా ఎందుకని వేరే నర్స్‌తో మంతనాలు జరిపారు? ఆ నర్స్ ఎందుకని అరవింద్ బాబు గారి గురించి అడిగింది అంటూ చాలా కంగారు పడుతుంది. అయితే ఆ సమయంలో అక్కడున్న మళ్ళీ ఫ్రెండ్ నర్స్ ఏమంటుందంటే, చూడండి మేడం నేను ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు. ఒక్కొక్కసారి మన వాళ్ళు, మనం చూసే కళ్ళు, మనం వినే చెవులు మనల్ని మోసం చేస్తుంటాయి. ఒకసారి మీ హస్బెండ్‌ని ఈ విషయం గురించి అడగకుండా మీరే నిజం తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు మేబీ మీకు ఏది నిజం, ఏది అబద్ధం అనేది క్లారిటీ వస్తుంది అంటే, ఆ మాటలు విన్న మల్లి షాక్ అవుతుంది. ఎలాగైనా సరే ఈ విషయం మీద దృష్టి పెట్టాలని అంటుంది. ఆ తర్వాత అరవింద్ బాబు గారు వచ్చారా అంటే ఇంకా రాలేదని, వస్తే ఫస్ట్ మీకే చెప్తానని అంటుంది ఆ హెడ్ నర్స్.